పన్నెండున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరిగే యువత పోరు ధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలోని ఆయన నివాసంలో వైసీపీ యువత పోరు అనే పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అధికారంలోకి నెట్టిందని కూటమిని విమర్శించారు దాడిశెట్టి రాజా. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ, తెలివైన వాళ్ళు అందరూ, చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వంచే కన్స్ట్రక్షన్ పూర్తయి 50% పైగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి ఒక రకమైన మిద్దిలో మునుగు తేలుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటైతే అడగదలుచుకున్నాను నేను, ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ 17,000 కోట్లు. 17 మెడికల్ కాలేజ్ అంటే 17,000 కోట్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుంది, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుంది. ఆ ఆస్తిని తన తాబేదారులకి రూపాయికి 10 రూపాయికి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యార్థులు, ప్రజలకు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గళమెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాజయ్య జిల్లా అధ్యక్షుడు మా నియోజకవర్గానికి కొన్ని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి బాధ్యతగా మనందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్లంటే మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ ఉన్న పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ హాజరై మనదే పార్టీ, మనదే ఆ కార్యక్రమాన్ని దృష్టిలో మనందరం పనిచేసుకుని రాజయ్య